సో గివ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఇంపెర్వియస్ రాక్. ఇంపెర్వియస్ రాక్కి ఎగ్జాంపుల్ అడుగుతున్నాడు. అంటే ఇంపెర్వియస్ రాక్ అంటేనే కాంపాక్ట్గా ఉండి చాలా తన గుండా వాటర్ని ట్రాన్స్ఫర్ చేయనీయకపోతే, ట్రావెల్ చేయనీయకపోతే వాటిని ఇంపెర్వియస్ రాక్స్ అంటారు. ఇంపెర్వియస్ రాక్స్కి ఎగ్జాంపుల్ ఏంటి? గ్రానైట్ అండ్ కడప లైమ్ స్టోన్. గ్రానైట్ మరియు కడప లైమ్ స్టోన్ అంటే ఏంటి? ఇంపెర్వియస్ రాక్స్. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ అన్ ఆక్విఫెర్? ఆక్విఫెర్ అంటే ఏంటి? ఏ లేయర్ ఆఫ్ వాటర్ బియరింగ్ మెటీరియల్ అండర్ ద గ్రౌండ్ వేర్ గ్రౌండ్ వాటర్ అక్యుమిలేట్స్. సో ఆక్విఫెర్ అని అంటే ఏంటంటే భూమి భూమి లోపల నీటిని నిల్వ ఉంచుకునే రాళ్ళ పొర యొక్క సమూహాన్ని, నీటిని నిల్వ ఉంచుకునే రాళ్ళ పొరల యొక్క సమూహాన్ని ఏమనడం జరుగుతుందంటే ఆక్విఫెర్ అంటారు. ఏమంటారు? ఆక్విఫెర్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్, లెట్ వి గో టు 15th క్వశ్చన్. How does the thickness of an aquifer affect groundwater availability? సో గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీని ఏ విధంగా అది మనకు ప్రభావితం చేస్తుంది అని అంటున్నాడు. ఏ విధంగా చేస్తుంది అని అంటున్నాడు. సో థిక్కర్ ఆక్విఫైర్ జనరల్లీ మీన్ మోర్ గ్రౌండ్ వాటర్ అండ్ ఈజియర్ యాక్సెస్ టు ఇట్. అంటే ఈ ఆక్విఫైర్ యొక్క మందము ఎక్కువగా కనుక ఉన్నట్టయితే అంత ఎక్కువ నీటిని అది నిల్వ చేసుకుంటుంది. ఎక్కువ నీటిని నిల్వ చేసుకుంటుంది కాబట్టి మనం ఎక్కువగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువగా తోడుకోవడానికి అవకాశం ఉంటుంది. థిక్ ఆక్విఫైర్ ఎక్కువ నీటిని నిల్వ ఉంచుకుంటుంది అనేది మనము గుర్తుంచుకోవాలి.